హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. సెవెంత్ క్లాస్ సామాన్య శాస్త్రానికి సంబంధించి ఆహారంలోని అంశాలు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రతి ఒక్క బిట్టు డిఎస్సికి ఉపయోగపడే ప్రతి ఒక్క బిట్టు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఎగ్జామ్స్ ట్యుటోరియల్ టెలిగ్రామ్ గ్రూపులో టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించాలి. సెవెంత్ క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించి ఆహారంలోని అంశాలు ఈ పాఠ్యాంశానికి సంబంధించి డిఎస్సికి ఏ విధంగా బిట్లు అడుగుతున్నాడో ఈ లెసన్ నుంచి వాటికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రతిరోజు మనం అనేక రకాల పనులు చేయడానికి కావాల్సిన శక్తి అనేది మనం తీసుకునే ఆహారం ద్వారా లభిస్తుంది. నిద్రపోయే సమయంలో కూడా మనకు శక్తి అనేది అవసరం. మనం నిద్రిస్తున్నప్పుడు శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. మనం తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అనేటివి ఉంటాయి. వీటిని మనం ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాం. వీటితో పాటు పీచు పదార్థం కూడా ఆహారంలో భాగమే, నీరు కూడా ఆహారంలో భాగమే. వీటిని అన్నింటిని కలిపి పోషకాలు అని మనం పిలుస్తూ ఉంటాం. పిండి పదార్థాలను గుర్తించడానికి కొంతవరకు పిండి పదార్థాన్ని తీసుకొని దానిలో సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపి ఆ పదార్థం నీలి రంగులోకి మారినట్లయితే దానిలో పిండి పదార్థం ఉందని గుర్తించడం జరుగుతుంది. ఎగ్జామినర్ పిండి పదార్థాలను గుర్తించడానికి ఏ ద్రావణాన్ని కలుపుతారు అని ప్రశ్న అడగబడచ్చు. కాబట్టి సజల అయోడిన్ ద్రావణం అనేది పిండి పదార్థాన్ని గుర్తించడానికి ఉపయోగించే ద్రావణం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొవ్వులను ఎలా గుర్తిస్తారు అని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కొవ్వు పదార్థాలను తీసుకొని ఒక కాగితానికి రుద్దితే కాగితం పారదర్శకంగా మారినట్లయితే దానిలో కొవ్వు పదార్థం ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుంది. మనం దోశలు అలాగే వడలు చేసేటప్పుడు కాగితం ప్లేట్లలో తిన్నప్పుడు కాగితం పారదర్శకంగా మారడం గమనిస్తుంటాం. దానిలో కొవ్వు పదార్థాలు ఉన్నాయని గుర్తించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యక్తి యొక్క వయస్సు, చేసే పనిని బట్టి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు, కొవ్వులు అనేటివి అవసరమవుతాయి. వ్యక్తి యొక్క వయస్సు, చేసే పనిని బట్టి పిండి పదార్థాలు, కొవ్వులు మనకు ఏ పరిమాణాల్లో అవసరమవుతాయో గుర్తించవచ్చు. ఎదిగే పిల్లలకు పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. ప్రోటీన్లు పాలు, మాంసం, పప్పులు మొదలైన చాలా రకాల పదార్థాల్లో ప్రోటీన్లు అనేటివి ఉంటాయి. ఇవి కాక స్వల్ప పరిమాణంలో విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఎదిగే పిల్లలకు ఇవ్వాలి. పౌష్టికమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీచు పదార్థాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు పీచు పదార్థాలు కూడా ముఖ్యమైన ఆహార పదార్థమే. పీచు పదార్థాలు ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. పీచు పదార్థాలు అనేటివి కార్బోహైడ్రేట్స్కు చెందినవి. ఇవి శరీరంలో జీర్ణం కావు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీచు పదార్థాలు అనేటివి పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, చిలకడదుంప, బఠానీ, గుమ్మడి, చిక్కుడు, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయి మొదలైన వంటి పదార్థాలలో ఈ పీచు పదార్థాలు అనేటివి లభించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే జీవక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు ఎక్కువగా తొక్కలలో ఉంటాయి. నేటి కాలంలో క్రిమి సంహారక మందులు ఎక్కువగా చల్లుతున్నారు కాబట్టి ఆరోగ్యానికి హానికరం ఈ క్రిమి సంహారక మందులు వాడిన పదార్థాలను నేరుగా తినడం. అందువల్ల ఈ పదార్థాలను ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తొక్కతో సహా తింటే మంచిది. నెక్స్ట్ నీరుకు సంబంధించి చూసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఆహార అంశాలలో నీరు ఒకటి. ప్రతిరోజు మనం తగినంత నీటిని తీసుకోవాలి. పండ్లు, కూరగాయల నుంచి కూడా నీరు అనేది మనకు లభిస్తుంది. టమాటా, దోస, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయల్లో నీళ్లు ఉంటాయి. పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్ లాంటి పండ్లలో కూడా నీరు మనకు లభించడం జరుగుతుంది. సంతులిత ఆహారానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు దొరికే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలైనవి తగినంత తీసుకుంటూ ఉండాలి. సంతులిత ఆహారం చవకగా ఉంటుంది శాస్త్రవేత్తల ప్రకారం. శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం వీటిని కలిపి తింటే ఇదే సంతులిత ఆహారం అవుతుంది. దీనిలో తగినన్ని పోషక పదార్థాలు ఉంటాయి. ఈ రకమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిని సంతులిత ఆహారంగా పిలుస్తారు. జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది ఏ రకంగానూ ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇది పౌష్టిక ఆహారం కూడా కాదు. అందువల్ల జీర్ణ వ్యవస్థకు దెబ్బతీసే జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక ప్రాంత ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, అలాగే సంస్కృతి, ఆచార వ్యవహారాలపైన ఆధారపడి ఉంటాయి. దక్షిణ భారతీయులు ఎక్కువగా అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఉత్తర భారతీయులు ఎక్కువగా చపాతీలను ఆహారంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకనగా ఆ ప్రాంతంలో గోధుమలు ఎక్కువగా పండుతాయి. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, ఆహారం తీసుకునే విధానం అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ ఆహారపు అలవాట్లు అనేటివి ఆ ప్రాంత సంస్కృతిని తెలియజేస్తాయి. ఆహారం పోషకాల చరిత్రకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 170 సంవత్సరాల క్రిందట పోషణపై కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సమాచారం ఉండేది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అయిన లెవోజెయర్, ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోజియర్ 1743 నుంచి 1793 వరకు చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. అందుకనే లెవోజెయర్ను ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అని పిలవడం జరుగుతుంది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అని ఎవరిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. లెవోజెయర్, ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోజెయర్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 1752వ సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధిని తొలగించడానికి, నయం చేయడానికి తాజా ఫలాలను, కూరగాయలను తినడం వల్ల ఈ స్కర్వీ వ్యాధి అనేది నయం కావడం జరుగుతుందని కనుగొనడం జరిగింది. 1952వ సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నయం చేసుకోవచ్చని తెలియడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దం పరిశీలనలో నిరూపించడం జరిగింది. ఇది 7th క్లాస్ సైన్స్కు సంబంధించి ఆహారంలోని అంశాలకు సంబంధించిన పాఠ్యాంశంలోని ముఖ్యమైన పాయింట్స్, డిఎస్సికి ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగ సమాచారాన్ని, అలాగే డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.